రామగుండం ఎమ్మెల్యే ఎస్. రాజ్ ఠాగూర్పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని మేయర్ మహంకాళిస్వామి హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక కౌశిక్ హరి బురద జల్లుతున్నారని మండిపడ్డారు. రూ. 80 కోట్లతో ఐటీఐని ఏటీసీగా మార్చడం, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణమే ఎమ్మెల్యే పనితీరుకు నిదర్శనమన్నారు. గతంలో బూడిదైస్క దందాలకు పాల్పడిన వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని, ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్స్ అన్ని కబ్జాలు చేసి బతికేడు. ఎవరైనా కూడా ఆయన చేసిన దొంగతనాలు, ఆయన చేసిన మట్టి మాఫియా, ఆయన చేసిన ఇసుక మాఫియా, ఆయన చేసిన బూడిద మాఫియా ఏదైతే ఉన్నదో ఇతరులు కూడా అదే చేస్తారని చెప్పేసి ఒక భ్రమలో ఉండి గౌరవ ఎమ్మెల్యే గారి మీద అవాకులు చెవాకులు పేలుతా ఉన్నాడు. ఇక నువ్వు ఏ దొంగతనమో కౌశికారి చేస్తే మిగతా వాళ్ళు కూడా అదే పని చేస్తారా? హరి అనండి ఆయన, అసలు నువ్వు ఏం చేస్తా ఉన్నావు? నీ ఉద్యోగం ఏంటిది? నీ ఆర్థిక పరిస్థితులు ఏంటిది? నీ కుటుంబాన్ని నువ్వు ఎట్లా పోషించుకుంటున్నావు? నీకు ఆర్థికంగా ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో చెప్పు. మేమందరం కూడా ఏ పనులు చేస్తా ఉన్నామో, మా బిజినెస్లు ఏంటో మేము కూడా చివరిసరికి వచ్చి చర్చ పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మేమేం పని చేసుకుంటా ఉన్నాం, మా భార్య పిల్లలను సాదుకునేందుకు, పిల్లల ఫీజులు కట్టుకునేందుకు మేము ఏం చేస్తానో చెప్పు. నువ్వేం చేస్తానో 30 ఏళ్ల నుంచి నువ్వు కూడా చెప్పు. కబ్జాలు చేసుడు, బూడిద అమ్ముకున్నాడు, ఇసుక అమ్ముకున్నాడు, మట్టి అమ్ముకున్నాడు తప్ప నువ్వేం చేస్తా ఉన్నావో చెప్పు. నువ్వు అదే పని చేస్తావు. మీ మాజీ ఎమ్మెల్యే చందర్ అదే పని చేస్తాడు. మీ హరీష్ రెడ్డి అన్నట్టు సైకో లెక్క మారి వచ్చేసి మిమ్మల్ని ఇద్దరిని డ్యామేజ్ చేయాలని ఆయన దిక్కు తిరుగుతూ ఉంటాడు. అంటే మీరు చేసిన పనులు, వీళ్ళు ఏదైతే ఇన్ని రోజులు ఇసుక మాఫియా, బూడిద మాఫియా, మట్టి మాఫియా చేసిండ్రో మిగతా వాళ్ళు కూడా అదే మాదిరిగా చేస్తారని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నావు, బిడ్డ ఖబర్దార్, హెచ్చరిస్తా ఉన్నాం. ఇక నుంచి హెచ్చరికలు ఉన్నాయి. తర్వాత జరిగే పరిణామాలకు మీరే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. మీరు చేసిన లంగ పనులు, దొంగ పనులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు చేయరు. నిజాయితీగా, నిబద్ధతగా, ఒక మంచి హృదయంతో, మంచి ఆలోచనతోటి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఈ ప్రాంతాన్ని ఒక విద్యా హబ్గా, ఒక మెడికల్ హబ్గా, ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేని విధంగా దాదాపుగా 38 మంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలవడం జరిగింది. గత 2 సార్లు మీరు అధికారంలో ఉంటే ఎవరు 10-12 సీట్లు కూడా మీరు గెలవలే. 2 సంవత్సరాల గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధిని చూసి ఈ రోజు పార్టీలలో చాలా మంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి దాదాపుగా 38 మందిని చేతి గుర్తు మీద గెలిపించారు. 5-6 రెబల్స్ కూడా కాంగ్రెస్ వాళ్ళే గెలిచారు. దాదాపుగా 40-45 మంది ఈ రోజు గెలిచిండ్రు అనంటే అది గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఇంకా రామగుండం అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలనే సంకల్పంతో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏకమై ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, రామగుండాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక సంకల్పంతో ప్రజలందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజల ఎజెండా ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకొని, ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో, వాళ్ళు ఏదైతే కోరుకుంటా ఉన్నారో దాన్ని తీసుకొని ముందుకెళ్లి తప్పకుండా ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్క కార్పొరేటర్ గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తూ, అలాగే ఇలాంటి సైకోలు వస్తే ఎక్కడికక్కడ నిలదీయవలసిందిగా 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో వీళ్ళు ఏం చేసిర్రో అడగవలసిందిగా ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.